వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు రాడు. సోషల్ మీడియా స్టార్ బసిర్ మాస్టర్ ఉన్నారు. సోషల్ మీడియా కామెంట్లలో చూసుకుంటే కూడా మనకి బసిర్ మాస్టర్ కి డాన్స్ వచ్చా రాదా అంటే బసిర్ మాస్టర్ కి సెల్ఫ్ డబ్బాలు ఎక్కువ. నేను ఎందుకు ఇట్లా మమ్మల్ని విసిగిస్తున్నావు, సో ఫస్ట్ పెట్టగానే మీ రీల్సే వస్తున్నాయి, మేము చూడలేకపోతున్నాం. మాస్టర్ ఏంటి మాస్టర్ ఈ మధ్య సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటున్నారు, ఎక్కడ కనపడట్లేరు. వాళ్ళనే ట్రై చేసిన అట్లా కానీ కుదరలే. ఎక్స్క్యూజ్ మీ అంటే ఇప్పుడు లేటెస్ట్ గా ఫోక్ సాంగ్స్ కొత్త నేను చేస్తా, హీరోగా కొత్త వాళ్ళని ఇస్తా, ఆ లిరిక్ రైటర్ కి అవకాశం ఇస్తా, డిఓప్స్. అంటే ప్రజెంట్ మీరు చేస్తున్న ప్రాజెక్టులు అంటే సినిమాలు ఏమనుకోవచ్చు? సినిమాలు అంటే రావట్లేదే. అంటే మీరు సాయి పల్లవి ఇద్దరు డి టైమ్ లో డాన్స్ మేట్స్ అని చెప్పేసి అంటున్నారు, అది నిజమైన వాస్తవం? హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం నేను బషీర్ మాస్టర్. మాస్టర్ చెప్పండి. శేఖర్ మాస్టర్, బషీర్ మాస్టర్, జానీ మాస్టర్ వీళ్ళ ముగ్గురులో బెస్ట్ డాన్సర్ అంటే ఎవరండి? అంటే శేఖర్ మాస్టర్ కి మీకు ఎక్కడ చెడింది అంటారు? తప్పు అని చెప్పడానికి ఆస్కారం ఎవరికైనా ఉంటుంది, ఆ తప్పుని చెప్పే విధానంలో ఉంటుంది. సోషల్ మీడియా కామెంట్లలో చూసుకుంటే కూడా మనకి బషీర్ మాస్టర్ కి డాన్స్ వచ్చా రాదా, చేసిన స్టెప్పుల్ని మళ్ళీ రిపీట్ చేయడు ఎందుకని అడుగుతున్నారు. అంటే చేసిన స్టెప్పులను రిపీట్ చేసే వాళ్ళు ఎవరు చేస్తారు అంటే రాని వాళ్ళు చేస్తారు. నేర్చుకునే అర్హత, నేర్చుకునే ఒక తలరాత లేని వాడిని మనం ఏమి చేయలేం. గలీజ్ గా ఉంటాం అంటే ఎంత కొట్టినా సావని ప్రామురా. ఇంటికి ఒక దెంగ ఓన్ గా తన మీద తానే పాట రాయించుకొని ఎక్కడ పోయినా అదే పాట పెట్టి మమ్మల్ని విసిగిస్తున్నాడు, చంపుతున్నాడు అంటున్నాడు. బషీర్ మాస్టర్ గారి మాటలు మధురం అంటే అది ఏఐ నుంచి పాడించుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. సాంగ్ అయితే నా పేరు మీద వచ్చిందా రాలేదా? ఓకే, ఇప్పుడు D20 కూడా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. సో మన స్టార్స్ పెద్ద పెద్ద స్టార్లు అందరినీ పట్టుకొస్తున్నారు. సో దీని మీద మీ స్పందన ఏంటి? మధ్యలో కచ్ అంటాం డీజే పెట్టడం, కచ్ అంటాం డీజే పెట్టడం, లేదా ఇయ్య కొట్టడం, లేదా ఈ తప్ప వేరే. ప్రజెంట్ మీ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది మాస్టర్? నాదైతే రామంతపూర్. మీకే డాన్స్ రాదు కదా, మీరు పిల్లలకే నేర్పిస్తారు ఇంకా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24/7. నేను మీ సురేష్. ప్రస్తుతం మనతో పాటు సోషల్ మీడియా స్టార్ బసిర్ మాస్టర్ ఉన్నారు, వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మాస్టర్. మాస్టర్ ఏంటి మాస్టర్ ఈ మధ్య సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటున్నారు, ఎక్కడ కనపడట్లేరు, కారణం ఏంటనుకోవచ్చు? అంటే చాలా అంటే మనం యాక్చువల్గా సోషల్ మీడియాకి వచ్చింది ఒక పేరు కోసం వచ్చినాం. పేరు అంటే ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఇవ్వాలి, ప్రతి ఒక్కళ్ళని కొంతమందిని తేవాలి అని. యాక్చువల్గా నేను వచ్చిన పని అయితే పూర్తయింది. పూర్తి మీన్స్ అంటే నాకంటూ కొంతమందికి అవకాశం ఇవ్వాలి, అంటే నా లెక్క ఎవరు కావద్దు అనుకొని సినిమాలోనే ట్రై చేసిన అట్లా కానీ కుదరలే. అనుకోకుండా దేవుడి దేవల సోషల్ మీడియాలో అయితే జరిగింది. సోషల్ మీడియాలో నాకంటూ కొంతమందిని తీసుకురావాలి, వీళ్ళని ఫేమస్ చేయాలి, మంచిగా పేరు తెచ్చుకోవాలి అని చెప్పి అనుకున్నా. మంచి పేరు తెచ్చుకున్నా, ఎవరేమనుకున్నా నేనైతే పట్టించుకోను. నాకంటూ ఒక మంచి పేరు అయితే వచ్చింది. ఆ మంచి పేరు వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంత సోషల్ మీడియాని తగ్గించి ఇప్పుడు కొత్త ఆల్బమ్ సాంగ్స్, మంచి కొరియోగ్రఫీ తోటి కొత్త సినిమాలలో కొరియోగ్రఫీ చేద్దామని ఒక కంకణం కట్టుకున్నాను అనమాట. యాక్చువల్గా ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఈ నెలలో 4-5 సాంగ్స్ ఉంటాయి రిలీజ్కి. ఇక కంటిన్యూగా సాంగ్స్ అండ్ మూవీస్. ఓకే, సోషల్ మీడియా అంటే ఓన్లీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా పెడతా కానీ కొంచెం మన వీడియోసే. ఓకే, అంటే ఇప్పుడు లేటెస్ట్ గా ఫోక్ సాంగ్స్ కొత్త సాంగ్స్ మొత్తం కొత్త కంటెంట్, కొత్త వాళ్ళకి అవకాశాలు అనమాట. అంటే నేను చేస్తా, హీరోగా కొత్త వాళ్ళని ఇస్తా, ఆ లిరిక్ రైటర్ కి అవకాశం ఇస్తా, డిఓప్స్ కి ప్రతి ఒక్కరికి న్యూ టాలెంట్ ని కొత్తగా బయటికి తెద్దామని చెప్పి స్టార్ట్. అంటే ప్రజెంట్ మీరు చేస్తున్న ప్రాజెక్టులు అంటే సినిమాలు ఏమనుకోవచ్చు? సినిమాలు అంటే ఉన్నాయి, మంచి సినిమాలే ఉన్నాయి. న్యూ డైరెక్టర్స్ వాళ్ళ ఆల్రెడీ కలవాలి. అలాగే మనం అనుకున్న సాయి పల్లవి గారితో కూడా అది కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 3 సినిమాస్ అన్నారు. లాస్ట్ అడిగితే 3 సినిమాలు బిజీ ఉన్నాయి మాస్టర్ అన్నారు. 3 సినిమాల తర్వాత చేద్దామన్నారు అనమాట. దాన్ని కూడా వెళ్ళి కన్సల్ట్ అయ్యి దాన్ని కూడా ఉంటుంది. అంటే మీరు సాయి పల్లవి ఇద్దరు డి టైమ్ లో డాన్స్ మేట్స్ అని చెప్పేసి అంటున్నారు, అది నిజమైన వాస్తవం? డి టైంలో కంటే ముందు తను కొన్ని షోలలో నేను గుండూరు మంత్ర గారితో పనిచేసేటప్పుడు అట్లా బెంగళూరు అట్లా వెళ్ళినప్పుడు పరిచయం అనమాట. బెంగళూరు వెళ్ళినప్పుడు పరిచయం. అప్పుడు తల చాలా చిన్నగా ఉండేది అనమాట, అప్పుడు పరిచయం. తర్వాత డీలో చేసిన తర్వాత ఒక్కసారేమో మాట్లాడినాం. శేఖర్ మాస్టర్, బషీర్ మాస్టర్, జానీ మాస్టర్ వీళ్ళ ముగ్గురులో బెస్ట్ డాన్సర్ అంటే ఎవరని చెప్తారు? నేనే. మీరే? ఎందుకంటే వాళ్ళంతా సినిమాలో చేస్తున్నారు కాబట్టి సినిమా ఫీల్డ్లో వాళ్ళు గ్రేట్. సోషల్ మీడియాలో నేను చేస్తున్నాను కాబట్టి సోషల్ మీడియాలో నాకంటూ కొరియోగ్రాఫర్గా చేస్తున్నాను కాబట్టి నాకు నేనే గ్రేట్. అంటే శేఖర్ మాస్టర్ కి మీకు ఎక్కడ చెడింది అంటారు? ఎక్కడ చెడలే, ఇట్లా సిచ్యువేషన్ అడుగుతుంటారు అన్నమాట. ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడల్లా కొంతమంది ఏంటంటే ఇట్లా సంగతి మాస్టర్ ఆయన ఎందుకు ఇట్లా చేస్తున్నాడు దాన్ని కంపల్సరీ చెప్పాల్సి వస్తుంది కదా.
ఇప్పుడు ఎవరికైనా సజెషన్స్ ఇవ్వటమే, ఓకే. అది చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ సజెషనే. మన సజెషన్ వస్తే తీసుకోవాలి, లేకపోతే లైట్ తీసుకోవాలి అంతే. అంతేగాని తప్పు అని చెప్పడానికి ఆస్కారం ఎవరికైనా ఉంటుంది, ఆ తప్పుని చెప్పే విధానంలో ఉంటుంది. మనమైతే ఎక్కడ కూడా గలీజ్గా వల్గర్ మాట్లాడేసి అయితే చెప్పం కదా. అందరూ మనకు అందరు కావాలి, మనం అందరికి కావాలి అంతే. ఇంకోటి ఏంటంటే మనం సోషల్ మీడియా కామెంట్లలో చూసుకుంటే కూడా మనకి బషీర్ మాస్టర్కి డాన్స్ వచ్చా రాదా, చేసిన స్టెప్పుల్ని మళ్ళీ రిపీట్ చేయడు ఎందుకని అడుగుతున్నారు. అంటే చేసిన స్టెప్పుల్ని రిపీట్ చేసే వాళ్ళు ఎవరు చేస్తారంటే రాని వాళ్ళు చేస్తారు. ఓకే. ఇప్పుడు సాంగ్ని తీసుకొని నాన్ స్టాప్గా కొట్టేంత దమ్ము నాకు ఉంది కాబట్టి రిపీట్ ఎందుకు చేయాలి? అంటే మీ దృష్టిలో టైం వేస్ట్ ఎందుకు అనుకుంటున్నారు? టైం వేస్ట్. ఇంకోటి ఏంటంటే మనం ఒక కొరియోగ్రఫీ చేసినప్పుడు పల్లవి చరణం బీజియం, పల్లవి చరణం బీజియం ఉంటుంది. సినిమా కొరియోగ్రఫీకి వచ్చేటప్పుడు రిపీటేషన్ వస్తుంది. ఈ సోషల్ మీడియాలో 15 సెకండ్లకి రిపీటేషన్ చేస్తే కూడా వాల్యూ ఉంటుందా? అది తెలియదు. అంటే కొంతమందికి ఏంటంటే వీడికి డ్యాన్స్ రాదని ఆమె ఎవరో కొరియోగ్రాఫర్ అన్నందుకు దాన్ని పట్టుకొని ఆలన చేస్తారు. దానివల్ల మనకు ఒరిగేది లేదు, తరిగేది లేదు. ఎవరి గురించి ఎక్కువ మాట్లాడుకుంటే వాడే తోపు అంతే. అంటే సోషల్ మీడియా కామెంట్స్ కూడా చూసుకుంటే గలీజ్గా అంత కొట్టిన సావాని ప్రామురా, నేను ఎందుకు ఇట్లా మమ్మల్ని విసిగిస్తున్నావు, సో ఫస్ట్ పెట్టగానే మీ రీల్సే వస్తున్నాయి, మేము చూడలేకపోతున్నాం అని మాట్లాడుతున్నారు. ఎట్లా ఉంటుందంటే ఇంటికి ఒక దెంగ చూసారా ఎట్లా ఉంటారు మన జనాలు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన అనుకున్న ఎదిగితే వారం లేరు అనమాట. ఇప్పుడు బయట ఎక్కడి నుంచో ఎక్కడెక్కడో ఎదగొచ్చు. వీళ్ళందరూ ఎవరిని ఫేమస్ చేస్తారంటే బాగా ట్రోల్ పిచ్చిగా ఫేమస్ ఎవరిని చేస్తారంటే పిచ్చి వాళ్ళని, దేనికి పనికిరాని వాళ్ళని, వాళ్ళని వీళ్ళని ఫేమస్ చేస్తారు. మంచోడిని ఫేమస్ చేస్తే ఏంటంటే వీడు మంచోడు ఒక 10 మందిని చేస్తారు కదా అట్లా. ఇంకోటి ఏంటంటే కొంతమందే ఉంటారు కామెంట్ పెట్టే కూడా, వాడికి ఏ ప్రొఫైల్ ఉండదు. కొంతమంది ఏంటంటే ఫన్నీగా పెడతారు. నేను ఫన్నీగా పెట్టినా పట్టించుకోను, గలీజ్గా పెట్టినా పట్టించుకోను, మంచిగా పెట్టినా పట్టించుకోను, ఏదైనా ఒకటిలాగా తీసుకుంటా. ఎందుకంటే కామెంట్ అనేది వాడు చూస్తాడు, పెడతాడు. కానీ ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం గుద్ద వల్ల తిడతా, ఫోన్ చేసి గలీజ్గా తిడతా. ఫ్యామిలీ జోలికి వచ్చి ఇంట్లో మా అమ్మ వాళ్ళు తిడితే మాత్రం అసలు ఊరుకోరు. వాడు ఎవడైనా కానీ అంటే అది లైన్ దాటొద్దు. జస్ట్ కామన్ గా నన్ను ఎన్నైనా అనుకోవచ్చు, నీ ఇష్టం, పట్టించుకోని. నేను నచ్చితే కామెంట్ ఉంచుతా లేదా డిలీట్ చేస్తా. కానీ ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం ఉందే. అంటే బషీర్ మాస్టర్కి సెల్ఫ్ డబ్బాలు ఎక్కువ, హెచ్చులు ఎక్కువ, అందుకే ఓన్గా తన మీద తానే పాట రాయించుకొని ఎక్కడికి పోయినా అదే పాట పెట్టి మమ్మల్ని విసిగిస్తున్నాడు, చంపుతున్నాడు అంటున్నారు. అదే తప్పే ఉంది. నా గురించి నేను పెట్టుకుంటే వీళ్ళకేంది, వాళ్ళ అకౌంట్ అయితే పెట్టట్లే కదా, చూస్తే చూడాలి. లేకపోతే ఆయన నా మీద సాంగ్ పెట్టుకుంటే మస్తు వైరల్ అవుతుంది. 5 లక్షలు 6 లక్షలు 1 మిలియన్ పోతుంది అంటే సాంగ్ నచ్చిందని. అంటే వీళ్ళు తట్టుకోలేక, అరే వీడికి ఇప్పుడు పెద్ద శేఖర్ మాస్టర్కి ఉందా, జానీ మాస్టర్కి ఉందా, గణేష్ మాస్టర్కి ఉందా సాంగ్, నాకు ఎవడో రాపిచ్చి పాట రాసి ఎవరో పుణ్యాత్మ నాకు సాంగ్ ఇచ్చాడు. అంటే అది ఏఐ నుంచి పాడించుకున్నారు అని చెప్పేసి ఎక్కడి నుంచి పాడించటమా, ఏది చేసినామా తప్పు లేదు కదా, మనం చేసుకున్నామా లేదా. అది ఏఐ నుంచి చేసిరా, బిఐ నుంచి చేసిరా, డిఐ నుంచి చేసిరా, సాంగ్ అయితే నా పేరు మీద వచ్చిందా రాలేదా, అది వచ్చిందా రాలేదా, సంతోషం అది వచ్చింది. ఓకే, ఇప్పుడు D20 కూడా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. సో మన స్టార్స్ పెద్ద పెద్ద స్టార్లు అందరినీ పట్టుకొస్తున్నారు. సో దీని మీద మీ స్పందన ఏంటిది? ఇక డి అనే ప్రోగ్రామే పట్టర్ ఫ్లాప్. అది డి అనే ప్రోగ్రామే అట్టర్ ఫ్లాప్. దాంట్లో ఎదిగినాడు ఒక్కడన్నా కొరియోగ్రాఫర్ అయినా, ఒక యశ్వంత్ అయినా. యశ్వంత్ కావడానికి కారణం కూడా ఏంటంటే అప్పుడు కరెక్ట్ టైంలో అతను కార్డు ఇచ్చారు కాబట్టి యశ్వంత్ కొరియోగ్రాఫర్. దాని తర్వాత ఎవరైనా కొరియోగ్రాఫర్ అయినా ఒక్కరైనా పేరుందా? ఇంకోటి ఏంటంటే ఆ డి అనేది ఎట్లా అంటే ఓన్లీ తాత్కాలిక ఆనందం కోసమే. దానివల్ల అరిగేలు తిరుగులు, అయ్యే స్టెప్పులు, అయ్యే పాటలు, అయ్యే గితగితలు, అయ్యే సపోర్ట్లు, అయ్యే యాంకరింగ్. కొత్తగా అయితే ఏముండదు. D40 చేసినా అదే ఉంటుంది, వేరే ఏముండదు. మళ్ళీ లాస్ట్కి అదే అది చేయబట్టుకుని పైకి లేపాలి, మళ్ళీ అదే అరుపులు, మళ్ళీ అదే గరుపులు, అదే యాడ్. కొత్తగా అయితే ఏముండదు కదా. దాన్ని చూసేటోళ్ళు ఉంటారా ఉండరా. డి అనే ప్రోగ్రామ్ అయితేనే నా ఎపిసోడ్ తర్వాత D2 తర్వాత అట్టర్ ఫ్లాప్. అది అంటే మీది మీ వరకు హైలైట్. హైలైట్ ఎందుకు హైలైట్ అంటే కొరియోగ్రాఫర్లు సినిమా కొరియోగ్రాఫర్లు ఉన్నారు. అలాగే అందులో ఒకటి దాంట్లో అప్పుడు చేసేటప్పుడు ఒక పవర్ఫుల్గా ఉండేది. ఇప్పుడు ఏంది మొత్తం ఏలన్ అయిపోయింది. అది జిమ్నాస్టిక్స్ డాన్సే కాదు, ఎక్కడెక్కడో బెంగళూరు వాళ్ళని పెట్టుకొని ఎత్తురు. నాకు కాళ్ళు మొక్కితే ప్రైజ్ ఇవ్వటం, ఏంటి గట్టిగా సార్ అని పెడితే ప్రైజ్ పొగడటం వల్ల ప్రైజ్ ఇవ్వటం, అంతే కదా. తప్ప కళను చూసేటోళ్ళు లేదు. అంటే నిజమైన కళనే మనోజ్ అని మనోడు ఒకడు ఉన్నాడు పాపం, మన తెలుగోడే మనోజ్ అని. వాడు ఎప్పటి నుంచో కష్టపడుతున్నాం. ఎంత కష్టపడుతుండో 16 ఎపిసోడ్ 10 సిరీస్లు చేసిండు. రీసెంట్ గా మొన్న కొట్టిండు. చెప్పుకుంటే ఇచ్చిరా పాపం, లేకపోతే టాలెంట్ చూసి ఇచ్చిరా తెలియదు. ఎందుకంటే మంచి టాలెంట్ పర్సన్. అతనికి మొన్న వచ్చినందుకు నాకు కూడా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో పాపం పిల్లగాడు. అతనికంటే టాలెంట్ తక్కువ వాళ్ళు పైకి ఉన్నారు, కానీ అతను ఇంకా అక్కడే ఉన్నాడు.
టాలెంట్ ఉందని తొక్కేస్తారు అంతే. అక్కడ ఏంటంటే కాళ్ళు మొక్కాలా, దండం పెట్టాలా, సార్ అని పొగడాలా, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వాలా, దీనికే వాల్యూ. అంటే వాళ్ళకి ఇష్టమైనట్టు పొగడి భజన అంతే. మళ్ళా ఇక మీకు తెలియదు ఏముంది ఈ పండుగ గురించి, కొంతమంది రాజు గురించి, మళ్ళా వాళ్ళకి ఏమి అయ్యే ఉంటది స్టెప్స్ తప్ప వేరే ఏముండదు. డ్యాన్స్ ఇక నాకు తెలిసి ఆ మధ్యలో కచ్ అంటాం డీజే పెట్టడం, కచ్ అంటాం డీజే పెట్టడం, లేదా ఇయ్య కొట్టడం, లేదా ఈ తప్ప ఇంకా వేరే అంటే జడ్జిలు కూడా మారారు, వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు వచ్చి శేఖర్ మాస్టర్ వస్తాడు, గణేష్ మాస్టర్ అంతే. ఉంటది. ఇక గణేష్ మాస్టర్ ఏమనంటే ఆడికి వచ్చి ఏడతాడు. అంటే ఒకసారి గణేష్ మాస్టర్ పేరు ఎత్తగానే అట్లా గాలి తీసేయటం కాదు, అంటే సిచ్యువేషన్ చూస్తున్నాం కదా మనం అక్కడ. ఇప్పుడు జడ్జి ఓకే, ఎపిసోడ్ సిరీస్కి జడ్జిని మారవాలా, సిరీస్కి కంటెస్టెంట్ మారవాలా, సిరీస్కి యాంకర్ని మారవాలా. అప్పుడే ఇప్పుడు సిరీస్ సెట్ అయినా మారుతారు, సెట్ మారుస్తారా మారా, వీళ్ళని కూడా మార్చేస్తేనే వాల్యూ ఉంటుంది. ఎన్ని రోజులు చూస్తారు వాళ్ళని ఫేస్ చూడలేరు కదా, జనాలకు కూడా బోరింగ్ ఫీలింగ్ వస్తుంది. అంటే ఇంకా పండుగే కొరియోగ్రాఫర్, వీళ్ళే కొరియోగ్రాఫర్స్ ఎవరు లేరు, అట్లుంటది అనమాట. అంటే ఈ దేశంలో ఇంకా వాళ్ళే కొరియోగ్రాఫర్లు, ఈ 2 రాష్ట్రాలకి వాళ్ళనే సిచ్యువేషన్. మీ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది మాస్టర్? నాదైతే రామంతపూర్లో డాన్స్ స్టూడియో పెట్టినా. అది డాన్స్ స్టూడియో అంటే డాన్స్ స్టూడియో పర్పస్ కోసమే కాదు, అది అన్ని షూట్ల కోసం అన్నిటి కోసం పెట్టినా. ఏదో జస్ట్ ఒక మంచి టాలెంట్ పిల్లగాలని చూసుకొచ్చి కొంతమందికి క్లాస్ చెప్తాను. ఎంతమంది స్టూడెంట్స్ అయితే మొన్నటి దాకా 70 దాకా వచ్చారు. ఇప్పుడు మా ఎగ్జామ్స్ స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి మొన్నటి దాకా ఎగ్జామ్స్ అయిపోయిన పిల్లగాళ్ళు ఇప్పుడు 10th క్లాస్లోకి వెళ్ళాలి, మొత్తం 70 మంది వచ్చారు. ఇప్పుడు మొత్తం 10th క్లాస్ వాళ్ళంతా పోగా ఇప్పుడు ఒకటి 20 మెంబర్స్ అయితే కంటిన్యూటీ ఉన్నారు. 20 మెంబర్స్లో కూడా ఫీజు కూడా చాలా తక్కువ తీసుకుంటున్నారు. అంటే ఎంతవరకు ఛార్జ్ చేస్తారు? 1000 రూపీస్. 1000 అది కూడా చిల్డ్రన్స్కి, పెద్దవాళ్ళకైతే ఫ్రీగా చెప్పారు. అంటే చాలా మంది ఏమంటారు అంటే కామెంట్లలో అసలు ఫస్ట్ మీకే డాన్స్ రాదు కదా, మీరు పిల్లలకే నేర్పిస్తారు ఇంకా అని చెప్పేసి. ఇప్పుడు డాన్స్ అసలు వీళ్ళకి తెలియదు ఏంటంటే డాన్స్ అనేది ఎవరికి చూపెట్టాల్సిన అవసరం లేదు, అది టైం వచ్చినప్పుడే చూపెట్టాలా. వాళ్ళకి ఇక చెప్పలేము అంతే. అంటే ఒక మనిషికి ఒక చిన్నది అది పట్టుకుంటారు అంతే. ఇప్పుడు మొన్నటిదాకా శేఖర్ మాస్టర్ని జాను అని అంటే అది పట్టుకున్నట్టు వాళ్ళకి ఏంటంటే ఏం పని లేని పిల్లి తలకాయ కొరికినట్టు ఇక అట్లుంటుంది అనమాట. వీళ్ళకి ఏంటంటే ఇది పెట్టాలి, తీట జనం అంటారు కొంతమంది, తీటగాళ్ళు ఉంటారు కొంతమంది. ఏం లేదు వాడికి మంచిగా పెడితే ఆగడు అని చెప్పి పెడతారు అంతే. 19 సంవత్సరాల ఒక బాబు లవర్ కలిసి వాళ్ళ సొంత కన్న తల్లిని చంపిన విషయం అయితే మనకు బయటపడుతుంది. సో సోషల్ మీడియా గురించి ఈ రోజుల్లో పిల్లలు ఎట్లా చెడిపోతున్నారు, వాళ్ళ ప్రభావం ఎట్లుంది? ఇప్పుడు ఎట్లున్నారంటే అమ్మాయికి ఒక 5 లవర్లు, అబ్బాయికి ఒక 5 లవర్లు. ఎప్పుడు కాలేజ్ చదివేటప్పుడు, స్కూల్ చదివేటప్పుడు, కాలేజ్ చదివేటప్పుడు మళ్ళీ ఇంకా 5 లవర్లు, దాని తర్వాత బీటెక్ పోయేటప్పుడు ఇంకొక 5 లవర్లు, పెళ్లి చేసుకునేటప్పుడు ఇంకా 5 లవర్లు అవుతారు. అప్పుడు ఎవడో ఒకడు కంపల్సరీ కొంచెం గట్టివాడు తగులుతాడు, గొడవలు అయితే సంపుకోవడాలు సావటాలు ఏడ చూసినా ఇయ్యే. అందుకోసమే మేము కూడా ఎవరిని కూడా ఎంబడించగల పెట్టుకొని ఎవడి ఇష్టం వాడిది. జనాలు ఏమైందంటే ఘోరంగా తయారయ్యారు. 8 నెలలే పరిచయం, ఇన్స్టాగ్రామ్లో 8 నెలలు పరిచయం. ఒక తల్లిని చంపేసి అంటే అసలు ఇంకా ఆమె చెప్తుంది, ఆమె చచ్చిపోయి గిట్ట కొట్టుకుంటుంటే ఈ అమ్మాయి అంటే ఫోన్ చేసి లవర్కి ఫోన్ చేసి మళ్ళీ రమ్మని చెప్పింది. అవ్వా అంటే అది మనిషా జంతువా నాకేం అర్థం కాదు. అంత చిన్న వయసులో వాళ్ళ బ్రెయిన్ అంత క్రూరంగా తయారవడానికి కారణం అంటే ఈ చూస్తున్నారు కదా జరిగిన మర్డర్లు అవి ఇవి చూసి నేర్చుకుంటారు. ఇంకోటి అర్థం కావట్లేదు అసలు అలాంటి వాళ్ళని బతకనివద్దు, డైరెక్ట్ కాల్చి పడేయాలి, అది ఊరేయాలి అంతే. అట్లా అయితేనే మారతాయి. చంపేస్తే ఊరేస్తారా అనేది రావాలి, అప్పుడు మార్పు మొదలైంది. చంపేస్తే ఊరేస్తారా అని చెప్పి అదేయాల, నడి రోడ్డు మీద ఊరేయాల. దాన్ని చూసి ఇంకో 10 మందికి భయం అవుతుంది కంపల్సరీ. ఇది చేయాలంటేనే భయం. తల్లిని పిల్లగా ఆడమ్మాయి చంపడం ఏంటండి అసలు. అట్లాంటి వాళ్ళని అయితే నేనైతే నరుకుతా కంపల్సరీ. నేను నరికి ఒక 5 రోజులు జైలుకు పోయినా ఏం కాదు, ఎందుకంటే కోర్టు చేయని పని నేను చేస్తా కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే బాగా అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. మొగుడు ఎంత హీరో లెక్కున్నా కానీ బయటోడే డబల్ హీరో లెక్క పడుతున్నాడు. భార్య ఎంత హీరోయిన్ లెక్కున్నా కానీ బయట వాళ్ళే భార్య లెక్క పడుతుంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఈ లోకం అయిపోయింది. సినిమా తీయాలి మనం కంపల్సరీ. కామంతో కళ్ళు మూసుకున్న లోకం. సో అంటే మీ నుంచి తొందరలో ఎక్స్పర్ట్ చేయాలని సినిమా నా లెక్క నేను చేయాలంటే చేయొచ్చు, కానీ జనాలు ఇంటరా? సొంత కన్నతల్లి మాట అయినట్లే మాట వింటారు, ఇట్లా అంటారు, పైకి నెట్టేస్తారు అంతే.
అసలు ఎంత దారుణాలు ఇంకా చూడాల్సి వస్తుందని భయం అవుతుంది. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్, అలాంటివి అయితే మనకు రావద్దు, కోరుకోవాలా. అలాంటివి అయితే మనకు రావద్దని కోరుకోవాలా. ఈ యాక్సిడెంట్ మరణాలు కానీ, ఈ గంజా తాగి మరణాలు కానీ, సంపి మరణాలు కానీ, ఎట్లాంటివి అయితే అమ్మో మనకు అసలు రావద్దు, మళ్ళీ కూడా రావద్దు. అసలు ఏడ చూసినా కానీ ఘోరాలు నేరాలే. చాలా థ్యాంక్ యూ మాస్టర్, మా స్టూడియోకి వచ్చి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.